విజ్ఞాన వీచికల గురించి చెప్పుకునే సందర్భంలో ఒక దృశ్యం నా మనసు గోచరిస్తుంది. మాస్టర్ దగ్గర విద్యానగర్లో మేము గడిపిన కాలం అమృతోపమానం. ఆ రోజుల్లో ఎంత సంతోషంగా గడిచేవంటే ప్రతినిత్యము జ్ఞానాన్వేషణ జరిగేది. ప్రతి క్షణం కూడా చాలా ఆనందంగా అద్భుతంగా గడిచిపోతూ అది ఇలా గడిస్తే చాలు అనిపించేది. అసలు కాలగతి స్ఫురణ కూడా ఉండేది కాదు. అప్పట్లో నేను కొన్ని విషయాలు గమనించినవి మీతో పంచుకుంటాను. మాస్టర్ సాన్నిధ్యంలో ఆయన వెలుగుతున్న జ్ఞానాగ్ని తేజంలాగా ఉండేవారు. అంటే ప్రతినిత్యము ఆయనలో ఒక అన్వేషకుడు కనిపిస్తూ ఉండేవాడు. నిజాన్ని నిగ్గు తేల్చి దాన్ని అనుసరించి దాని ద్వారా జీవితాన్ని తీర్చిదిద్దుకొని జీవించే మాకు మహోన్నత వ్యక్తిత్వం నేను ఆయనలో చూడగలిగాడు. మాస్టర్ ఎవరన్నా ఒక కొత్త వ్యక్తి వచ్చారు, మనవాడు ఎక్కడి నుంచైనా వచ్చాడు, మామూలు వాళ్ళ క్షేమ సమాచారాలు నాకు తెలిసినవి ఏంటంటే, ఒక పల్లె ఉంది, ఆ పల్లెలో వ్యక్తులు ఎదురుపడ్డారు, ఏమైనా బాగున్నావా, వయసును బట్టి అడుగుతారు, ఏమన్నా ఏం మావా, ఏనాయనా బాగున్నావా, ఏమిటి విశేషాలు అంటారు. అంటే అక్కడ ఎక్కువసార్లు ఏమి ఇష్టపడతారంటే నీవు స్థితిగతులు ఏమిటి, నీ మానసిక స్థితి, కుటుంబ పరిస్థితి, ఇట్లాంటి వాటి విచారణ మాత్రమే ఉంటుంది. ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం డీప్గా కానీ అడిగితే నీవెంత సంపాదించావు, నీ ఇంట్లో పరిస్థితి ఏమిటి, కష్టనిష్ఠూరాలు నష్టాలు ఏమన్నా ఉన్నాయా, చావు పుట్టుకలు ఉన్నాయా, ఇట్లాంటివి ఉంటాయి. ఇదన్నమాట విచారణ యొక్క పర్యవసానం. కానీ మాస్టర్ దగ్గర పోతే ఆయన సాధారణంగా ఏమోయ్ ఎలా ఉన్నావు అని అవతలివాడు తన ఆత్మనివేదన చేసుకునే అంత అవకాశం ఇచ్చేస్తారు. వాడొక్కసారి ఆయన దగ్గరికి రాగానే రిలీఫ్ పొందుతాడు. సాధారణంగా ఆయన ఎవరినైనా విచారించే 3 విషయాలు. నీవెవరైనా ఒక మహాత్ముని కానీ విశిష్టమైన వ్యక్తిని కానీ కలిసావా, గొప్ప పుస్తకం చదివావా, ఏదైనా గొప్ప అనుభూతిని అది సాధన పరంగా కావచ్చు, జీవితంలో కావచ్చు పొందావా, ఈ 3. అది నాకు చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా ఉండేది. ఆయనను కానీ అట్లా కదిలిచ్చామంటే భాగవతంలో ఉన్న మహాత్ములు కాదు, భారతదేశంలో అడుగడుగున మూలమూలలో ఎక్కడెక్కడ అణిగిపోయిన మహనీయమూర్తుల దివ్య చరితామృతాలను చెప్పేవారు. వాళ్ళ జీవితంలో వచ్చిన అద్భుత విషయాలను మనతో పంచుకునేవారు. తీరా చూడబోతే వారెక్కడో ప్రపంచపు వెలుగులో లేకుండా మారుమూల మరుగున ఉండే ప్రదేశానికి వెలుగు నింపుతూ ఉంది. అక్కడెక్కడో పూండి అని ఒక పల్లె ఉంది, అది తమిళనాడులో తిరువణామలై పోయే దారిలో వస్తుంది, ప్రధానమైన రోడ్లోంచి కూడా చాలా లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక విశేష మహాత్ముడు ఉన్నాడు, ఆయన సాక్షాత్తు సాయినాథుడు తన గురువు గురించి చెప్పారు. అట్లాంటి వారు బాబా గురువు ఎప్పటివారు, పోయిన శతాబ్దంలో ఎప్పుడో ఉన్నారు. ఈ శతాబ్దంలో 20వ శతాబ్దపు మధ్యలోనో చివరిలోనో కూడా అటువంటి వారు ఉండగలరు అని తన తపస్సుతో వెతికి మనకు పరిచయం చేశారు. మాస్టర్ గారు ఎవరినైతే గుర్తించి మహాత్ములు అని చెప్పారో వాళ్ళందరూ ఎప్పటికీ మహాత్ములనే తేలింది. అందులో సుప్రసిద్ధులు పూజ్యులు వెంకటేశ్వర స్వామి వారు. వారు వీరని కాదు, ఆయన చెప్పిన ప్రతి మహాపురుషుడు కాలాంతరంలో ప్రపంచం చేత నీరాజనం పట్టబడ్డాడు. లోక శ్రేయస్సు కోసం జీవించిన ఆ మహనీయమూర్తులను ఈరోజు ఆయన గుర్తించి మొదట చెప్పి అప్పటి వరకు సమాజం అసందిగ్ధంగా ఉన్న వారందరూ మహానుభావులుగా తేలారు. అది వారని వీరనేమిటి, వారిలో ఎంతోమంది గురించిన అనుభవాలు మనం గతంలో చెప్పుకున్నాం. అది మళ్ళీ పునశ్చరణ అవుతుంది కాబట్టి దాన్ని పెట్టి మనం నిశ్చయించుకున్న కార్యక్రమం యొక్క విలువను దృష్టిలో పెట్టుకొని విజ్ఞాన వీచికలకు భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించుకునే ముందు ఒక విషయం చెప్పుకుంటాను. నేను చెప్తున్న ఈ భావాన్ని ఒక హృదయానుభూతిగా గ్రహించండి. ప్రతి ఆంగ్ల పదానికి తెలుగు చేతగా కాకుండా హృదయానువాదంగా భావిస్తే కూడా సంతోషం. ఒక యువకుడున్నాడు, అతనికి సముద్రం తీరంలో కూర్చునుంటే ఎదురుగా సముద్రము తరంగాలు కనిపిస్తున్నాయి. మీలో కొంతమందికైనా తెలిసి ఉంటుంది, ఐరోపాలోనూ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లోనూ భారతదేశంలో లాగా సూర్యోదయ సూర్యాస్తమయాలు తొందరగా త్వరగా వెంటనే అయిపోవు.
సూర్యోదయ సూర్యాస్తమయాలు చాలా నింపాదిగా నెమ్మదిగా చాలాసేపు అవుతాయి. అంటే రాత్రి 8-9 గంటల వరకు కూడా సూర్యుడు అస్తమిస్తూనో ఉదయిస్తూనో ఉంటాడు పొద్దుపోయిందా, అంత గ్యాప్ ఉంటుంది. ఆ విధంగా మెల్లగా సూర్యాస్తమయం అవుతుంది. అక్కడ నిలబడి ఆ సముద్రాన్ని చూస్తున్నాడు. అతనికి తెలుసు సముద్రము అలలు. ఆ చూసే అతను ఒక అప్లైడ్ ఫిజిక్స్, భౌతిక శాస్త్రవేత్త. అణువులు, పరమాణువులు, శక్తి తరంగాలు వాటి గురించి ఎంతో తర్ఫీదు పొంది ఆ తర్ఫీదు ద్వారా వాటిని అవగాహన చేసుకుని ల్యాబ్లో దాన్ని ఎంతగానో పరిశీలించి ఎన్నో యంత్రాల సహాయంతో పరీక్షించడం ఆయనకి చేతనం. సృష్టి ఏమిటి, దాని తత్వం ఏమిటి అనేది చాలా విపులంగా, విశేషంగా, లోతుగా అవగాహన కలిగిన అత్యాధునికమైనటువంటి ఆ వియన్నా యూనివర్సిటీలో ఇంకా అనేక యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేసే యువకుడు ఆయన. చిత్రంగా ఏమైందంటే అతని మనస్సు ఒక అనుభూతికి గురి అయింది. ఏమిటయ్యా అనుభూతి అంటే, అట్లా నిశ్చలంగా చూస్తుండగా ఉన్నట్టుండి ఆ ఎదుట ఉండే తరంగాలంతా, సముద్ర తరంగాలంతా శక్తి తరంగాలుగా మారిపోయాయి. అవన్నీ మహాశక్తివంతంగా అతని అంతరంగాన్ని కమ్మేసి అన్ని దిశల్లోంచి ఆ భావం కమ్మేస్తోంది. అది తనలోనూ సమస్తల్లోనూ అలా లయబద్ధంగా కదులుతూ ఉండే శక్తి తరంగాలు చైతన్యవంతమై అతన్ని ఊపేస్తున్నాయి. ఆ అనుభవం అతనికి ఎంతో ఆనందంగా, అసలు తాను ఆనందం వేరు కానంతగా ఉంది. అతను పూర్తి మెలకువతో ఉన్నాడు. ఆ మెలకువ అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రానంతగా ఉంది. ఆ విధంగా అయి అతను మామూలు బాహ్య స్పృహకు వచ్చేప్పటికి అర్ధరాత్రి దాటి చాలా కాలం గడిచిపోయింది. అప్పుడు అతడు ఏం చేశాడంటే, అతనికి వచ్చిన అనుభూతిని కాదనలేడు, భ్రమం లేడు, నిజమని ఒప్పుకోలేడు. ఎందుకనంటే ఏ శాస్త్రవేత్త కూడా కొన్ని యంత్రాల సహాయంతో ఈ సృష్టికి ఆధారమైన ఒక చైతన్యవంతమైనటువంటి శక్తి ప్రవాహం ఉందని చెప్పగలడే కానీ దాని మానవుడు తన అంతరంగంతో అనుభవించగలడంటే ఏ ఫిజిక్స్టు ఒప్పుకోలేడు. ఎందుకని, అది మానవ శరీర అనుభూతులకు అందేది కాదు అని ఆయనకు తెలుసు. కానీ తన అనుభవాన్ని కాదనలేడు. అతను మెలకువలో ఉన్నాడు. తనకు వచ్చిన అనుభూతి 100% నిజం. అప్పుడు అతను ఏం చేశాడంటే, ఒక తెలిసిన స్నేహితులతో ఆ అనుభవాన్ని పంచాడు. అప్పుడు ఎవరో సలహా ఇచ్చారు, ఇది బహుశా ఆధ్యాత్మికతకు చెందిందై ఉండవచ్చు, భారతదేశంలో ఇట్లాంటి అనుభవాలు పొందిన వారి గురించి చెప్తూ ఉంటారు, అది ఎవరైనా అట్లాంటి వాళ్ళని కలవకూడదా? నేను విన్నంత వరకు ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారిని కలిశారు. జిడ్డు కృష్ణమూర్తిని కలవగానే ఆయన అన్నాడు, ఇదేమిటి కొత్త విషయం కాదు మా భారతదేశంలో, ఇది ఎప్పుడో చెప్పబడింది. మా దేశపు యోగులు ఋషులు ఈ అనుభవాన్ని ఎన్నోసార్లు పొందారు, పొందుతారు, దాన్ని చాలా వివరంగా వివరించారు. ఇంతకు మీకు వచ్చిన అనుభవాన్ని మా దేశంలో శివతాండవం అంటారని చెప్పాడు. శివతాండవం అంటే మన పురాణ గాథల్లో సినిమాల్లో ఏం చెప్తాడు, శివుడు ఉంటాడు, ఆయనకు ఎక్కువ మేకప్ వేసేసి ఆయన్ని ఒక కొండ మీద ఎగురుతుంటాడు. ఆయనకు ఒక పార్వతమ్మ గారు, ఆయన భార్య గారు, మొత్తం ఆయనకంతా ఉండే ఆయన కుటుంబ సముదాయం అంతా కూడాను ప్రమథనాథులు, వీళ్ళందరూ కలిసి పరమ పూజనీయులైన వినాయక కుమారస్వాములు, వీళ్ళందరూ రకరకాల వాయిద్యాలు వాయించుకుంటూ ఆనందంగా నృత్యం చేస్తున్నట్టు కనిపిస్తారు. మనం చూపించే సినిమాలు చూస్తే మనకు గౌరవం కలుగుతాను. అంటే వాళ్ళు ఎక్కడున్నారు, కైలాస పర్వతం మీద ఎగురుతుంటారు. ఆయన పార్వతమ్మ కూడా అదే పని చేస్తుంటారు. వాళ్ళు ఆయన ప్రమథనాథులందరూ కూడా అదే పనిలో ఉంటారు అని మనకు చెబుతారు. నిజంగా మామూలు స్వల్పజ్ఞానం ఉండేటువంటి ఒక పల్లె మనిషి అవి చూస్తే ఆ శివుడు ఏమిటో ఆ పార్వతి ఏమిటో ఎప్పుడూ అర్థం ఉంది. కానీ ఋషి అనుభవించిన అనుభవానికి వాళ్ళొక అక్షర రూపం ఇవ్వడానికి చేసిన ప్రయత్నంగా చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. మానవుల మీద వాళ్ళకి ఎంత ప్రేమ అనిపిస్తుంది. ఖుజరహలో అనుకుంటాను, అక్కడ ఒక శిల్పం, ఆ శిల్పము ఆయనకొచ్చిన అనుభూతికి మరో రూపమని ఆ యువకుడు తర్వాత భారతదేశం వచ్చి చూసినప్పుడు నమ్మాడు. అందుకని తన అనుభవాన్ని ప్రపంచంలో ఇంకా తత్వవేత్తలు కొంతమందిని కలిసి నిరూఢి చేసుకున్నాడు. అంటే చైనా దేశానికి చెందినవారు దార్శనికులు, అట్లాగే బౌద్ధ మతానికి చెందినవారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అటువంటి అనుభవం సాధ్యమని చెప్పారు. అప్పుడు అతను ఏం చేశాడంటే, తన సాటి భౌతిక శాస్త్రజ్ఞులకు భౌతిక శాస్త్రానికి ఆధ్యాత్మికతకు మధ్యలో ఉండే సాపత్యాలు చెబుతూ, నిజానికి సైన్స్ ఎక్కడ పుట్టిందంటే
తత్వశాస్త్రంలోంచి పుట్టి, అంటే ఆధ్యాత్మికతలోంచి పుట్టిన సైన్స్ క్రమంగా దానికి దూరం అయిపోయి ఇప్పుడు మళ్ళీ దగ్గరకు వచ్చి ఎటువంటి సమన్వయమైనటువంటి విధానాన్ని, అంటే ఆధ్యాత్మికత శాస్త్రజ్ఞానాన్ని, శాస్త్రజ్ఞానము ఆధ్యాత్మికతను మమేకమై మానవ శ్రేయస్సుకు ఉపయోగపడుతుందో వివరించాలనే సదుద్దేశంతో ఆ యువకుడైన శాస్త్రవేత్త కృషి చేశాడు. ఆయన పేరు ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా. ఈరోజు కూడా ఆయన సజీవుడు. ఆయన ఎన్నో మంచి మంచి పనులు మానవజాతి శ్రేయస్సుగా చేస్తున్న పరిశోధకుడు. ఆయన అనేక యూనివర్సిటీస్లో ఇప్పటికి కూడా విజిటింగ్ ప్రొఫెసర్గా రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొని కృషి చేస్తూ ఉన్నాడు. ఆయన గురించి భారతదేశంలో అనేక మందికి తెలియనప్పుడు మహానుభావుడైన మాస్టారు ఆయన గురించి విని, ఆయన గురించి ఆయన రాసిన ది టావ్ ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకం తెచ్చి దాన్ని విపులంగా చదివి సామాన్యులైన మనలాంటి వాళ్ళకి అర్థమయ్యేందుకు చేసిన కృషియే మనం ఇప్పుడు చర్చించబోయే వ్యాసం. ఇటువంటి గాఢతరమైన అంశాలు మాస్టర్ చేసిన కృషిలో ఉన్నాయి. అందుకని ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రాను మనం గురించి తెలుసుకోదలుచుకున్నట్టయితే ఇంటర్నెట్లో కూడా చాలా సమాచారం ఉంటుంది. ఆయన రాసిన టావ్ ఆఫ్ ఫిజిక్స్, ది అన్కామన్ విజ్డమ్, ది టర్నింగ్ పాయింట్, ఇలాంటి అనేక గ్రంథాలు వారి నుంచి వచ్చాయి. అవన్నీ కూడా భగవంతుడికి, శాస్త్రజ్ఞానానికి, తత్వానికి మధ్యలో వివరణలు అవుతాయి. మీలో ఎవరైనా అవకాశం ఉన్నవారు వాటిని అధ్యయనం చేయండి. ఆ మాస్టారి కృషి అంత గొప్పదని చెప్తూ మీ రూపంలో ఉండే పరమాత్మ నమస్కారం.